హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. అండ్ మా మమ్మీ కోసం అయితే ఒక సర్ప్రైజ్ కూడా తీసుకొచ్చాను. ఇక్కడ మా మమ్మీ కంటే మా చిన్నోడు ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నాడు. ఏముందో చూద్దామని. అసలు ఎందుకు ఇది ఇచ్చానంటే, మన జీవితంలో ఏది శాశ్వతం కాదు. శాశ్వతం అనుకున్నదే అబద్ధము. కలవడము విడిపోవడం మధ్యలో ఉన్నదే జీవితం. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మేము చిన్నప్పుడు మా అమ్మతో స్పెండ్ చేసుకున్న టైంని మళ్ళీ రిటర్న్ ఇయ్యలేము కాబట్టి, ఇంకా మా మమ్మీకి అయితే ఇది మెమొరీగా ఉండడానికి నేనైతే గిఫ్ట్ చేశాను. అండ్ ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ కాలనీలో వినాయకుడు అనమాట. అండ్ మార్నింగ్ వెళ్ళి వినాయకుడిని దర్శించుకొని దండం పెట్టుకొని పూజనైతే చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మా చిన్నోడేమో దండం పెట్టుకోమంటే ఆడుకుంటున్నాడు. ఇంకా ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక చిన్ని వినాయకుడిని అయితే పెట్టుకుంది మా మమ్మీ. ఇంకా వినాయకుడు పెట్టి ఈరోజు 5 days అయ్యేసరికి వినాయకుడిని అయితే ఈరోజు నిమజ్జనానికి అయితే తీసేస్తున్నారు. సో ఈవినింగ్ టైంలో నైవేద్యాలు అవి ప్రిపేర్ చేసుకొని పూజకైతే అంతా రెడీ చేసుకున్నాము. అండ్ రెడీ చేసుకున్నాక పూజనైతే కంప్లీట్ చేసాము. ఇక్కడ మా మమ్మీ దండం పెట్టుకుంది. అండ్ ఇక్కడ నేను ఇంకా చిన్నోడు కూడా వినాయకునికి అయితే దండం పెట్టుకున్నాము. ఏ విఘ్నాలు లేకుండా అంతా మంచి జరగాలని మొక్కి వినాయకుడిని అయితే నిమజ్జనానికి సెండ్ చేసాము. అండ్ ఇక్కడ కాలనీలో అయితే ఆర్కెస్ట్రా పెట్టారంటే వెళ్ళాము చూద్దామని. ఇది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.